ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? 100% బాగానే ఉందండి. ఎందుకంటే ఒక 100 రూపాయలు సంపాదించాలి అంటే చాలా ముఠా కార్మికులు ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి అదే ఇక్కడ ఉండొచ్చు, లేదా వేరే చోట ఉండొచ్చు. నేను 200 చేసేస్తానంటే ఇంటికి వచ్చే 100 రూపాయలు కూడా అటువైపు వెళ్ళిపోయి తిండి తినక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అది మీరు అంతవరకు కన్సిడర్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు పథకాల పరిస్థితి వస్తే ఎలా ఉందన్న? ఇప్పుడు దాకా హామీలన్నీ కూడా అమలు అవుతాయి. ఎవరు కూడా అన్యాయం చేయడానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఉన్నారు, వారికి కూడా నాకు సీఎం కావాలి, పిఎం కావాలి, ఇలాంటివి ఏమి ఆలోచనలు లేవు వారికి. మంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం. నాకు సీఎం పదవి కావాలని చెప్పి డిఫరెంట్ చేయడానికి కాదు. అది ఏంటంటే మంచి చేయాలంటే ఒక దమ్ము ఉండాలి. అంతేగాని రౌడీజం చేస్తాను, పోలీసు వాళ్ళు ఏది ఎన్కౌంటర్ చేసేస్తానంటే వాళ్ళు రాడికల్స్. మేము రాడికల్స్కి భయపడం. మేము దమ్మున్న వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటాం. మేము ఏదో ఈ షర్ట్ వేసుకొని ఇదేం చెప్పట్లా, మీకు తెలుగుదేశం అని చెప్పట్లా. నేను ఆల్రెడీ జనసేన అయినా కూడా ప్రభుత్వం ఏమంటుందంటే ఖజానా ఖాళీ అయిపోయింది, హామీలు అమలు చేయడానికి టైం పట్టింది అని చెప్పి. పట్టుద్దండి, పట్టకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు సంపద సృష్టిస్తారు కదా, రూపాయి ఉంటేనే కదా అక్కడ కూడా వెళ్ళదు. 5 రూపాయలు ఉంటేనే కదా అక్కడ దాకా వెళ్ళాలి. డబ్బున్నోడి దగ్గర డబ్బే ఉంది కదా, వస్తే ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా పాప పుట్టినరోజుకి ఫండింగ్ ఇచ్చింది. 5 రూపాయలు లేకుండా కూడా బయట కూర్చుంటే తీసుకెళ్ళే పాప చెప్పింది. అలాంటి కల్చర్ మనకు రావాలి. అలాంటి కల్చర్ ఉంటేనే మన భవిష్యత్తు. అంతేగాని నాకు 1,00,000 వస్తున్నాయి, 2 కోట్లు వస్తున్నాయి, 3 కోట్లు వస్తున్నాయి, ఇంకా 1000 కోట్లు సంపాదించాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అమ్మ మరి చెల్లెళ్ళు అన్ని రిస్కులు ఉంటాయి, చాలామందికి ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మీ అయితే డైరెక్ట్గా చెప్తా. ఇప్పుడు జగన్ ఏమంటున్నారంటే ఇప్పటికీ నేను ఉండే పథకాలన్నీ అమలైపోయి డబ్బులు పడతాం వేరు, ఉపాధి అవకాశాలు దొరకడం వేరు. బాబు మేము పని లేక కూర్చున్నాం అయ్యా అంటే నేను డబ్బులు ఫ్రీగా ఇస్తానంటే ఫ్రీగా అక్కడ మందు దాకా అదే కదా. సచివాలయ ఉద్యోగాలు ఎలా వస్తాయండి? వాలంటీర్ ఉద్యోగాలు ఎలా వస్తాయండి? ఎలా వస్తాయి? వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళు చేసిన దానికి తల వంచి నేను నమస్కారం పెడుతున్నా. వారికి 5,000 ఇచ్చినా కూడా వారు చాలా బాగా చేశారు. వారికి ఒక గ్రేడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పని నేను అంటలేదండి. వారు చేసిన కొంతవరకు చేశారు. కానీ ఏంటంటే మనం గ్రౌండ్లో అసలు ఎంత సంపాదిస్తున్నాడు వాడు, ఏం బాగుపడుతున్నాడు ఇవన్నీ కల్చర్ నేర్చుకోకూడదండి. వాళ్ళు అమ్మగారిని లేకపోతే చెల్లెలు గారిని కూడా వారిని రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? వారు డబ్బు గురించా? నెక్స్ట్ వచ్చేది కూడా నేనే అధికారంలోకి అని చెప్పేసి జగన్ అంటున్నారు. లేదండి, ఇప్పుడు 2024, 2029, 34 అన్నీ నాదే అంటే మొత్తంగా రాడికల్స్ అయిపోద్ది. ఎవరన్నా చంపేస్తారు. అరే నువ్వు నా మాట వినలేదు కదా అని చంపేస్తారు. ఇప్పుడు శివుడికి వెంకటేశ్వర స్వామి కూడా గొడవలు జరిగినాయి. నేను శివుడిని నమ్మితే వెంకటేశ్వర స్వామి వాళ్ళు కొట్టేసేవాళ్ళు. అరే బాబు కడుపుకి అన్నం పెట్టండి రా, కనీసం ఉపాధి కల్పించండి రా నాయన అంటే ఎవట్లా మాట. అది నాకు గుండెలు రగిలే. నేను గాంధీజీ మున్సిపల్ స్కూల్ ఫస్ట్ 1993 బ్యాచ్ నాది. డిస్ట్రిక్ట్ 4th ర్యాంకర్ని. ఇంత 28 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్లో పనిచేసి ఈ రోజుకి కూడా నేను దిక్కుమాల పరిస్థితిలో ఉన్నాను. నేను 2 చెల్లెళ్ళు పెళ్లి చేసి మా నాన్నగారు చచ్చిపోతే. ఏమండి, మన కల్చర్ అలా ఉండాలండి. నేను ఎవరి మీద ఆవేశపడుతున్నా. ఎందుకంటే ఒక ఉపాధి అవకాశం, ఎందుకంటే పనిచేసేవాడికి పని, కనీసం వాటి వైపు ఫోకస్ చేయండి. వాళ్ళు ఎంత వృద్ధాప్యంలో ఉన్నారా, వాళ్ళు వండుకోలేరు. ఫుడ్ అయితే ఇస్తున్నారు, వండుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుంది. నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగం ఉంటుందో వారికి ఏదైతే కావాలనుకుంటున్నారో వారి అవకాశాలు బట్టి మాత్రమే వస్తాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అన్నీ ఇచ్చేస్తాను అని చెప్పట్లా. ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అంతే. ఎంతవరకు అయితే అంతవరకే, క్వాలిఫికేషన్ వరకే. ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి అసలు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య ప్రాధేయపడ్డారు. కానీ వారు చేసింది ఏంటంటే వారి ఈగోస్ గురించి కాదు నేను అనేది. జగన్మోహన్ రెడ్డి అన్నయ్య కూడా ఎన్నోసార్లు నరేంద్ర మోడీ గారిని కూడా నాకు ఇది కావాలన్నా కూడా ఎవరూ ఇవ్వలే. ఎందుకంటే నేనే అహంకారం, నాదే ఇది అని అలాంటి అహంకారం పోతే ఎన్ని డ్యామేజ్లు జరుగుతాయి మా భవిష్యత్తుకి. అంతేగాని మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అన్న మీద నాకు కోపం లేదు,
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద నాకైతే కోపం లేదండి. అందరం బాగుండాలి అంతే. గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ పర్లేదమ్మా. గవర్నమెంట్ ఏంటంటే ప్రధానంగా ఈరోజు అంతర్జాతీయంగా ఒక సమర్థవంతమైన నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది మనం తప్పనిసరిగా గర్వపడాల్సిన విషయం. దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామంటే ప్రపంచంలో అతి ఉన్నతమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది మన చేతుల్లో ఉంది. మనం ఎలా వినియోగించుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ఏంటంటే కొన్ని సూచనలు సలహాలు నాయుడు గారికి నేను ఇద్దాను ఉంది మనస్ఫూర్తిగా. ఏంటంటే అన్నా క్యాంటీన్ చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నిజంగా చెప్పాలంటే చాలామంది పేదవాళ్ళు, అనాథులు, నిరుపేదలు, కళ్ళు లేని అయితే ఉంది, కాళ్ళు లేని అయితే చేతులు లేని అయితే వెనకబడిన వర్గాలు ఏంటంటే చాలామంది దీనివల్ల లబ్ధి పొందారు. అదేవిధంగా మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, మనం పరిష్కారం చేసుకోలేకపోయాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు చూద్దాం అని అలాగా నాంచేస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం గారు నేను ఏం సలహా ఇవ్వదలుచుకున్నానంటే అందరూ నడవాలండి. సీఎం గారు కూడా నడవాలి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నడవాలి, సీఎం గారు నడవాలి. నెక్స్ట్ లోకేష్ నడిచాడు. యాక్చువల్గా యువగళం అనేది చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్టెండ్ మై కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ విషెస్ టు యూ లోకేష్ ఆన్ కెమెరా. అండ్ నడవడం వల్ల ఏంటంటే అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు 10 లక్షల కోట్లు అప్పుల పాలు అయిపోయామంటే ప్రధానంగా నడకపోవడమే కారణం. నడకపోవడం వల్ల ఏమైపోయిందంటే పెట్రోల్ అని, డీజిల్ అని, న్యాచురల్ గ్యాస్ అని, ఎలక్ట్రిసిటీ అని, ఈ విధంగా బ్యాట్ అని ఏదో విధంగా అనవసరంగా మనం వెచ్చిస్తున్నాం. ఈ అనవసరంగా వెచ్చించడం మనం తగ్గించి నడవడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ, హాస్పిటల్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, విమానాశ్రయం కానీ అన్నీ వాకింగ్ డిస్టెన్సే. మనం నడకపోవడం అనేది ప్రధానమైన సమస్య. దాన్ని మనం అరికట్టామంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఎన్నో మనకి సార్ట్అవుట్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అంటే మన చెట్లు పదుగుతాయి. చెట్లు ఈరోజు నాశనం అయిపోతుంది. ఇంచుమించుగా విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లాలో చెట్లు లేకుండా అయిపోయాయి. చెట్లు మనకి పెంపొందించాలంటే చాలా కష్టం ఈ రోజుల్లోని. కానీ రక్షించుకునే బాధ్యత, రక్షించుకునే అవకాశం మన అందరికీ ఉంది. నడుస్తూ ఉంటే మనకి బడ్జెట్లో ప్రధానంగా 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఇంచుమించుగా రమారం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. రేపో మాపో 10 సంవత్సరాల వరకు సీఎం గారు అలాగా రెండు సార్లు సీఎంగా 10 ఏళ్ళు ఉన్నారంటే ఇంచుమించుగా 30 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 30 లక్షల కోట్ల బడ్జెట్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సద్వినియోగం చేసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీన్ని మనం ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటామంటే కూడు, గూడు, గుడ్డ. ప్రధానంగా కూడు అన్నది తిండి తప్పనిసరిగా అందరికీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడే ఉన్నారు. తెలుగు అన్నదమ్ములు, తెలుగు అక్క చెల్లెళ్ళు, తెలుగు ఏంటది అందరూ కలిపి ఒక 10 కోట్ల మంది ఉన్నాయి. 10 కోట్ల మంది కనీసం 10 సార్లు తినకపోయినా కనీసం 3 సార్లు తినే అవకాశం అందరికీ ఉండాలని అభిలాష, ఆకాంక్ష. ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా అందరికీ ఉండాలి. న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటే ఇంకా మంచిది. మధ్యాహ్నం మీల్స్ ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటే ఇంకా మంచిది. ఈవినింగ్ మీల్స్ ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటే ఇంకా మంచిది. ఈరోజు మీరు చూసారంటే చాలా మటుకు అన్యాయం జరిగింది. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది పేదవాళ్ళకి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని మనం ఎలా అరికట్టాలంటే అన్నం మీద పెట్టుబడి పెట్టాలి. మీరు రైతుల మీద పెట్టుబడి పెట్టండి చక్కగా. ఉదాహరణకి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే డ్రైవింగ్ మీద అందరూ ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ, లేకపోతే విమానం డ్రైవర్లు కానీ, లేకపోతే ఇలాగా తయారైపోతున్నారు. ఉద్యోగాలు లేవు. అది ఉద్యోగం కాదు. నిజంగా డ్రైవర్ పోస్ట్ ఉద్యోగం కాదు. వ్యవసాయం చేయండి. వ్యవసాయం చేస్తే కొబ్బరి కానీ, బత్తాయి కానీ, నారింజ కానీ, నిమ్మ కానీ, పనస కానీ అనేక ఏంటది ఆరోగ్యపరమైన సమస్యలు మనం సరిదిద్దుకున్న వాళ్ళు అవుతాం. వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంచుమించుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉందమ్మా. 2 కోట్ల ఎకరాల భూమిని మనం పంచామంటే ఇదిగో నీకు ఉద్యోగం లేదా, 4 ఎకరాలు నీకు ఇస్తాను, అనకాపల్లిలో తీసుకో. లేకపోతే ఓకే నీకు ఉద్యోగం లేదా, ఏంటది రాజమండ్రి ఒక 4 ఎకరాలు తీసుకో, పండించుకో, 4 రకాల పంటలు వేసుకో. కొబ్బరి కానీ, బత్తాయి కానీ, నారింజ కానీ, మామిడి కానీ వేసుకో, పండించుకో. నేనున్నాను నీ వెనకదల. 40 లక్షల కోట్ల బడ్జెట్ నా వెనకదలు ఉంది. వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని ఏంటంటే ఉద్యోగం అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం కూడా ఒక ఉద్యోగమే అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ముందుకెళ్ళామంటే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా మార్చే అవకాశం మెండుగా ఉంది. ఈ సమర్థవంతమైన నాయకత్వాన్ని మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతమైన నాయకత్వాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామంటే ఈరోజు ఎన్టీఆర్ గారు ఎంత పేరు సంపాదించారో అంతకన్నా రమారేం అంత పేరు సంపాదించి ఉన్నతమైన శిఖరాలకి ఏంటది మోడీ గారు ఫుల్ సపోర్ట్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి అన్ని ప్రాజెక్టులోనూ. ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి.